బతుకుతానమయ్యా. కాంట్రాక్ట్ వచ్చినప్పుడల్లా మాకు ఇవే బాధలు. కూడా కనికరం లేదు. రాము నాన్ టీచింగ్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ తెలంగాణ ప్రభారి. ఎన్ఐటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను 40 మందిని తొలగించడం వలన మేము ఉద్యమం ప్రారంభం చేశాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐటీ అధికారులు 3 రోజుల నుంచి ధర్నా చేసినా ఈ రోజు వరకు స్పందించట్లేదు. చాలా దుర్మార్గం. రెక్కాడితే డొక్క అన్నటువంటి కార్మికుల మీద వాళ్ళు ఇంత చేయడం అనేది కరెక్ట్ కాదు. 40 మందిని తొలగించాలని యాజమాన్యం ఏదైతే ఆలోచన చేస్తుందో భారతీయ మజ్దూర్ సంఘ్ దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నది. కాబట్టి 40 మందిని తీసుకోవాలి. పాత కాంట్రాక్టర్ దగ్గర ఒక్కొక్కరికి 15,000 చిల్లర ఏరియర్స్ రావాలి. ఆ ఏరియర్స్ కోసం మేము వాళ్ళని అడగడం వల్ల వాళ్ళని తొలగించేసి ఇమ్మీడియట్లీ కొత్త కాంట్రాక్ట్ పెట్టాడు. ఈ డైరెక్టర్ చాలా కార్మికుల వ్యతిరేకవాది. తప్పకుండా భారతీయ మజ్దూర్ సంఘ్ వారికి బుద్ధి చెప్తుంది. మీరు ఈయన పిలిచి చర్చించి కార్మికుల పక్షాన ఏమైనా మాట్లాడినట్టయితే మేము దాన్ని ఆలోచన చేస్తాం. లేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభం చేస్తామని చెప్పేసి అని భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్ఐటీ అధికారులను హెచ్చరించడం జరుగుతాం. నా పేరు వీరమనేని రవీంద్రరావు, సింగరేణి పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఎన్ఐటీలో గత 20 సంవత్సరాలుగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పనికి ఈరోజు ఆటంకపరచడం అనేది ఈ దుర్మార్గమైనటువంటి చర్య అనగా బిఎంఎస్ భావిస్తుంది. ఏదైతే ప్రతిసారి కాంట్రాక్టర్ రావడం, కార్మికుల సంఖ్య తగ్గడం కోసం ప్రయత్నం చేసేటువంటి తరుణం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిలో అనేక సందర్భాల్లో ఉద్యమం చేసి ఈ యొక్క హక్కులను సాధించుకుంటూ పనిచేసేటువంటి సుమారు 130-140 మంది కార్మికులు యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొన్న 1వ తారీఖుకి 31కి పూర్తయినటువంటి కాంట్రాక్టర్ దగ్గర సుమారుగా 20 లక్షల రూపాయల ఏరియర్స్ రావాలి. ఏరియర్స్ రావడం కోసం గతంలో 3 నెలల క్రితము ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. నవంబర్ నెలలో వీళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఇస్తామని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ ఇప్పటివరకు నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, జనవరి వచ్చింది. ఇప్పటివరకు కూడా పెండింగ్ ఏదైతే ఏరియర్స్ రావాలో ఏరియర్స్ ఇవ్వకపోవడం కాకుండా జనవరి 1వ తారీఖు నుంచి కొత్త కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. కొత్త కాంట్రాక్టర్కి 137కు బదులుగా 94 మందికే కాంట్రాక్ట్ ఇచ్చేసి మిగతా వాళ్ళని తొలగించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నా పేరు శారద, నేను రోడ్లో చేస్తాను. ఎన్ఐటీలో 20 సంవత్సరాల నుండి వర్క్ చేస్తాను. మేము కాంట్రాక్ట్ మారినప్పుడల్లా మందిని తొలగించడమే జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్ నుండి శ్రీనివాస్ బ్రదర్స్ అనే కాంట్రాక్ట్ వచ్చి మేము 140 మంది వర్కర్లను పనిచేస్తాం. 90 మందే కావాలి, 40 మందిని తొలగిస్తామని చెప్తాను. అప్పటి నుండి మేము రిజిస్టర్ సార్కు, డైరెక్టర్ సార్కు ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు 3 రోజుల నుండి ఇప్పుడు ధర్నా చేస్తాను. వాళ్ళు అసలు కొంచెం కూడా స్పందించటలేరు. వాళ్ళు 140 మందిని పెట్టుకునేదాకా మేము ఈ ధర్నా ఆపకుండా కంటిన్యూ చేస్తాం. ఎన్ఐటీలో ఇప్పుడు 20 సంవత్సరాల నుండి చేస్తా అంటే ఇక కాంట్రాక్ట్ వచ్చినప్పుడల్లా మాకు ఇవే బాధలు. మీరు ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. మాకు కనీసం ఏదైనా పండుగలు వచ్చినా కూడా మాకు పర్మిషన్లు లేవు. పండుగ వదులుకొని కూడా డ్యూటీలకు వచ్చినాం. ఇప్పుడు 3 రోజుల నుండి బయట కూకున్నా కూడా ఎవరు కూడా మరి పని ఉన్నది వీళ్ళు ఎందుకు వస్తలేరని ఒక సార్ ఫోన్ చేయట్లేదు, మేడం ఫోన్ చేయట్లేదు. అయినా ఇప్పుడు మేము కూర్చున్నాము కూడా ఎవరు కూడా మాకు ఏం మాట చెప్పడం లేదు. అయినా చేస్తాను. ధర్నా చేసినా కూడా మమ్మల్ని ఎవరు ఇది చేస్తలేరు. మేము ఉన్నప్పుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిళ్ళు. ఇప్పుడు మరి 3 రోజులు పట్టుకోకుంటున్నాం, ఎవరు కూడా పిలవట్లేదు. జీతాలు 2 నెలలకు ఒకసారి వచ్చినా కూడా చేసినాం మేము. ఇప్పుడు మేము అట్లా చేసినాక కూడా ఇప్పుడు మరి వీళ్ళు కావాలని వాళ్ళు ఒక్కరు కూడా మమ్మల్ని పిలవట్లేదు. నా పేరు ఎల్లమ్మ, గార్డన్లా చేస్తా. కాలేజీ పిల్లలు ఎంత పని ఉంటుందయ్యా, అంత పని చేసినా ఇక్కడికి 3 రోజుల కాంచని మేము కష్టపడతా అంటే ఒక్కరోజు కూడా వచ్చి ఇట్లా మందలు ఇచ్చడం లేదు, ఇంత సందనం లేదు. మాకు ఇక్కడ వరంగల్ జిల్లాకి ఏ నదులు ఉన్నాయి, ఏ కూలి చేసుకొని బతుకుతాం, కంపెనీలు ఉన్నాయి, ఎలా పోయి నైట్ నమ్ముకొని బతుకుతానమయ్యా. ఇళ్ళకెళ్ళి తీసేస్తాను అంటున్నారు, ఏం పని చేసి బతుకుతాం. మరి గవర్నమెంట్ వాళ్ళకేమో 60 సంవత్సరాలు డ్యూటీ, మాకేమో 50 సంవత్సరాలు 53 సంవత్సరాలు అంటున్నారు. మేమేం చేసి బతకాలయ్యా? ఇంత అన్యాయం జరుగుతుందండి ఎన్ఐటీలే, ఎక్కడ లేదు. మమ్మల్ని ఎవరిని తీయకుండా మాకు ఒక న్యాయం కావాలి, మాకు ఏరియాస్ డబ్బులు రావాలి. నా పేరు కవిత. మేము చేసి ముసలోళ్ళు అయినరు కదా సార్. మాకు ఎంత ప్రాబ్లం ఉన్నా, మాకు ఇంట్లో గడవకపోయినా కూడా సార్ మేము బయట అప్పులు తెచ్చుకొని తిని అయినా ఇక్కడ పని చేస్తున్నాం సార్. అయినా కూడా వద్దు అని చెప్పి కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఇదే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. మస్తు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు గేట్ బయట కూర్చోబెట్టి 3 రోజులు అవుతుంది. కొంచెం కూడా కనికరం లేదు సార్. మేము డ్యూటీ చేసినప్పుడు అక్కడ చిన్న పేపర్ ఉంది, ఇక్కడ ఈ పేపర్ ఉంది, అక్కడ ఇది నీట్గా లేదు అని డైరెక్టర్ కానీ, రిజిస్టర్ కానీ, పిఆర్పిస్ వాళ్ళు కానీ ఎంత టార్చర్ పెట్టినా మేము చేసుకుంటూనే ఉంటున్నాం సార్. కనీసం టైంకు తినడానికి కూడా మాకు అవకాశం ఇస్తలేరు సార్. అయినా కూడా మేము భరించుకున్నాం సార్. మేము ఆకలితో ఉన్నా కూడా ఒక్కొక్క టైంలో మేము ఏడుస్తూ కూడా
అసలు అన్నం తినడానికి కూడా అవకాశం లేదని ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్. అయినా మేము భరించుకొని ఇప్పుడు ఇక్కడ పని చేయడానికి సిద్ధపడుతున్నాము, కానీ మమ్మల్ని లోపలికి రానిస్తలేరు సార్. దయచేసి మాకు ఇవన్నీ సహకరించాలని మేము కోరుకుంటున్నాం.